ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 92వ కీర్తన 12వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నీతిమంతుల గురించి కొన్ని విషయాలు రాస్తున్నాడు. నిజముగా నీతిమంతులట ఖర్జూరపు వృక్షము వలె వేస్తారు. దేవదారు లెబనోనుల వలె పైకి ఎదుగుదురు. వారు దేవుని మందిర ఆవరణములో ఉండి దేవుని ఆవరణములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. దేవుని ఆయనలో ప్రభువులో ఏ చెడుతనము లేదని వారు ప్రసిద్ధి చేస్తూ యథార్థవంతులై దేవుని ఆశ్రయదుర్గముగా చేసుకున్న వారై ఉందరు. వారి ముసలితనములోనంట చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే నిజంగా నీతిమంతులకు వేసే అనుభవం, పైకి ఎదిగే అనుభవం, వర్ధిల్లే అనుభవం, దేవుణ్ణి ప్రసిద్ధి చేసే అనుభవం, అంతేకాదు చిగురు పెట్టేటువంటి సారము కలిగి పచ్చగా ఉండేటువంటి అనుభవం. నిజంగా ఎంత ఆశీర్వాదం నీతిమంతులకు. ఇంకా దైవ గ్రంథంలో మనం గనక చదివితే సామెతల్లో 10వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నీతిమంతుల గురించి అనేక విషయాలు కూడా రాస్తాడు. నీతిమంతులు ఆశ భంగం కానేరదని, నీతిమంతుల ప్రార్థన ఆయనకు ప్రీతికరమని దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఎవరయ్యా ఈ నీతిమంతులు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క ప్రోక్షణ రక్తం కిందకు వచ్చినటువంటి ప్రతి వారిని ప్రభు నీతిమంతులుగా ఎంచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులు భక్తిహీనులు. చూడండి, భక్తిహీనత ఆయా దేవుని రాజ్యము నుంచి దూరపరిచింది. ఈనాడు నీతి బ్రతికి నీతిని ఆయన రాజ్యమును మొదట వెతికేవారిముగాను నీతిమంతులముగా బ్రతికేవారిముగాను మనముంటే ఎన్నో అనుభవాలు ఇక్కడ వాక్యంలో రాస్తూ వచ్చాడు. నిజంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీతిమంతునిగా బ్రతుకుచున్నావా? ఆ అనుభవం గొప్పది. ఆయనను కలిగి ఉంటే నీ జీవితంలో కూడా నీ ఇంటి వారి జీవితంలో, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును చవి చూడొచ్చు. ఎలాంటి ఆశీర్వాదం అంటే వేసే అనుభవం, వర్ధిల్లే అనుభవం, చిగురు పెట్టే అనుభవం, పచ్చగా సారము కలిగిన వారిగా ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండవచ్చు. నిజంగా నీతిమంతులుగా బ్రతకటం శ్రేష్టమైన ఒక గొప్ప అనుభవం. నేను ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ లోకంలో ఎంతో భక్తిహీనత ఉంది. దాన్ని మన దరిచేరనీయక భక్తిహీనులకు బుద్ధిహీనులను మనం పోలి నడుచుకొనక మన ఆధ్యాత్మిక జీవితంలో దావీదు కీర్తనలు 1వ అధ్యాయంలో కూడా చెప్పినట్లుగా భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయమైనది, భక్తిహీనులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. అలాంటి అనుభవంలో నుంచి మనం విడుదల పొంది నీతి మార్గమును నీతిమంతులముగాను మనము జీవిస్తూ ఇచ్చిన వాక్య లేఖనాల ప్రకారం మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు వాక్యం ఈ ఉదయకాలం మనకు బోధిస్తూ వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎంత డబ్బు ఇచ్చి ఏమి ఇచ్చినా నీతిని సంపాదించుకోలేం. అది ప్రభు మనకి ఇచ్చిన గొప్ప దానం. కాబట్టి నీతిమంతులముగా మనం బ్రతికితే శాశ్వత కాలం ఉండే ఆనందాన్ని మనం పొందొచ్చు. ఈ అనుభవం గొప్పది. కనుక నీతిమంతులుగా బ్రతుకుటకు నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాస కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ఈ ఉదయకాలం మీ సత్యవాక్యం ద్వారా ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడుతున్నారు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనప్పటికీ వాటన్నిటిలో నువ్వు విడిపించే దేవుడవు. నీతిమంతులను నీవు గొప్పగా ఆశీర్వదిస్తావు. ఖర్జూరం మొక్క వలె వేస్తారు. దేవుని ఆవరణములో నాటబడిన వారి వరే వర్ధిల్లుతారు. వారు దేవునిలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తారు. వారు చిగురు పెట్టి పచ్చగా సారము కలిగి ఉంటారని
నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. నిజంగా మా ఆధ్యాత్మిక జీవితాలను, మా కుటుంబాలను నీతిమంతులుగా మీరు చేసినందుకు స్తోత్రాలు. నీతిమంతులముగా మేము బ్రతుకుటకు మీరు మాకు సహాయం చేయము. పరిపూర్ణంగా అట్టి ఆశీర్వాదమును మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించయ్యా. అయా ఈ దినకాలపు మరి తండ్రి యవనస్తుల బిడ్డల భవిష్యత్తును దీవిస్తూ రండి తండ్రి. అంతేకాదు ప్రభు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ రండి. కుటుంబాలను ఆధ్యాత్మికంగా కడుతూ రండి అయ్యా. మరి యుద్ధములు, కరువు, శాంతి లేని పరిస్థితులు తండ్రి, పరిస్థితులన్నిటిని చక్కబెట్టు. మీరు అక్కడ సమీపిస్తుండగా సంఘంను సిద్ధపరచు. మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.